ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క సమయంలో దేవుడు మీతో మాట్లాడడానికి ఈ వీడియో ద్వారా నాకు కొంచెం అవకాశం ఇచ్చాడండి. ఈ వీడియోలో మీతో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటలు చెప్పాలనుకుంటున్నాను. కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనమును చదువుకుందాం. ఒకడు నవ్వుచుండినను హృదయమందు దుఃఖము, సంతోషము తుద వరకు వ్యసనమగును. ఇక్కడ మనం చూసినట్లయితే అండి, సొలొమోన్ గారు ఏమంటూ ఉన్నారంటే, ఒక నవ్వుచుండినను హృదయం ముందు దుఃఖం ఉండవచ్చును. ఈ యొక్క రోజులలో, ఈ యొక్క సమయంలో, కొన్ని దినాలలో ఎంతో మంది పైకి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల వాళ్ళు తెలియనటువంటి బాధలు పడుతూ ఉంటారు ఎంతో మంది. కానీ పైకి మనం చూసినట్లయితే నవ్వుతూ ఉంటారు. కానీ ప్రజలరా, మీ యొక్క హృదయమును తెలుసుకున్నటువంటి వాడు దేవుడు మాత్రమే. మనం చూసినట్లయితే కొంతమంది ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా మన నవ్వుని, మన యొక్క శరీరాన్ని, మన యొక్క అవుట్ అపీరెన్స్ చూస్తారు. కానీ దేవుడు మనం చూసినట్లయితే ఆయన హృదయాలోచనలు తెలుసుకున్నటువంటి దేవుడు, మన బాధలు, మన కష్టాలను తెలుసుకున్నటువంటి వాడు. మనం చూసినట్లయితే ప్రజలరా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఫ్రెండ్స్ అయినప్పటికీ, రిలేటివ్స్ అయినా ఎవరైనా కానీ అందరూ కూడా, ప్రజలందరూ కూడా వ్యక్తి పైన నవ్వుతూ ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు అనుకుంటారు. కానీ నీలో ఉన్నటువంటి బాధలు ఎవరు కూడా తెలుసుకున్నటువంటి వారు కాదు. మనం చూసినట్లయితే ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా మనల్ని పైకి చూస్తూ ఉంటారు, కానీ హృదయాలోచన మన బాధలను ఎలిగినటువంటి వాడు దేవుడు మాత్రమే. ఎగ్జాంపుల్ గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరైనా ప్రజలు మన పైన అపీరెన్స్ చూసి, అంటే మనం ఎట్లాగైతే నవ్వుతూ ఉన్నామో, బాధతో ఉన్నామో, సంతోషంతో ఉన్నామో చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, సంతోషంగా ఉంటే సహాయం చేస్తారు, అదే బాధలు ఉంటే సహాయం చేస్తారు. ఎటువంటి సహాయం చేస్తారంటే, మనతో మాట్లాడతారు, మనతో వచ్చి మంచి మంచి మాటలను, అలాగే మంచి మాటలు చెప్తూ ఉంటారు, మన సహాయం చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా అలోన్ గా మనం ఫీల్ అయితే, ఒంటరితనంలో మనం ఉంటే మన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే మనం రిలీఫ్ ఇవ్వాలని ప్రజలందరూ కూడా అనుకుంటారు. కానీ మన హృదయంలో ఎగ్జాక్ట్లీ ఏదైతే ప్రాబ్లం మనం బాధపడుతున్నామో వారు ఎరగరు. కానీ మనం చూసినట్లయితే దేవుడు మన హృదయాలోచనలు ఎరిగినటువంటి వాడు. ఆయన ఏం చేస్తాడంటే, మన హృదయంలో ఉన్న బాధలను తీసివేస్తాడు, మన హృదయంలో ఆయన సంతోషాన్ని కలుగు చేస్తాడు. మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు సామూయేలుతోటి, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టువారు యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు రూపమైనను లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఆయన హృదయాలోచన తెలుసుకుని వాడండి. ఈ మాటల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నేను హృదయాలోచనలు తెలుసుకున్న వాడను, నేను మీ యొక్క హృదయం ఎరిగిన వాడను కనుక మీ హృదయంకి ఏదైతే మెసేజ్ కావాలో ఆ మెసేజ్ ని, ఆ సహాయాన్ని నేను చేస్తానంటూ